హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శివ వ్లాగ్స్. ఈరోజు కిచెన్లో ఏంటి స్పెషల్గా గారెలు కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా? సో ఏంటంటే ఈరోజు సాటర్డే, పిల్లల యాక్టివిటీస్ ఉన్నాయి అండ్ ప్రసాద్ బర్త్డే. సో నేను వెళ్ళేటప్పుడే పప్పు నానబెట్టుకుని వెళ్ళాను. సో ఇంటికి వచ్చేటప్పటికైతే 1 అయిపోయింది. సో కడిగి చేసేటప్పటికి ఇవైతే చికెన్ పులావ్ గారెలు అని చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసేసాను. సో చికెన్ పులావ్ అండ్ గారెల్లో నంచుకోవడానికి జుక్కిని చట్నీ చేశాను అండ్ సలాడ్ అండ్ లెమన్ జ్యూస్ వచ్చేసి రైతా. సో ఇవాళ ప్రసాద్ బర్త్డే. సో ఇవి వచ్చేసి తనకి స్పెషల్గా లేటెస్ట్గా 4:30 అయింది ఈవినింగ్. వెల్కమ్ ప్రసాద్. మీకు రగారులు నేను వేస్తానమ్మా. కాల్ నిదాష్. థ్యాంక్ యూ ప్రసాద్. ఇంకా నిజేష్ తనే సర్వ్ చేసుకుంటా అన్నాడు. సో ఇలా అయితే మేము లేట్గా అయినా పర్వాలేదు ప్రశాంతంగా వేడివేడిగా కూర్చుని ఫ్యామిలీగా అయితే ఇలా కలిసి కూర్చుని తిన్నాము. మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి అయితే బయటకు వెళ్ళిపోయాము. వచ్చేప్పటికి 12:30, 1 అలా అయిపోయింది. వచ్చినాక ఫ్రూట్స్ అండ్ స్నాక్స్ తిన్నాము. ఆ తర్వాత నేను కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. సో 4:20 అయింది. పర్వాలేదు, అంత ఆకలి అయితే ఏం లేదులే కానీ. సో ఇలా అయితే మేము ఫ్యామిలీగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ మా లంచ్ అయితే చేసేసాం. నేను చాలా స్లో అనమాట కుకింగ్లో. ఫాస్ట్గా అయితే అస్సలు చేయలేను. సో అలా స్లోగా చేయబట్టే 4:20 అయితే అయిపోయింది నాకు. లంచ్ అయిపోయినాకైతే నేను కేక్ అయితే చేసేసాను. సో కేక్ కటింగ్ అయితే ఈవినింగ్ అయితే పెట్టుకున్నాము. ఇక్కడ ప్రసాద్ నిశ్చయని మా పెద్ద అబ్బాయిని రమ్మని పిలుస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే నిశ్చయ్ చాలా సాడ్ అయ్యాడు. సో ఇక్కడ ప్లేట్లో మీకు అయితే ఈ వైట్ కలర్ కేక్ అయితే కనిపిస్తుంది కదా, వైట్ క్రీమ్డ్ కేకు. సో అంత చిన్నది, అంత సింపుల్గా వాళ్ళ డాడీ బర్త్డేకి చేసేసానని వాడైతే చాలా సాడ్ అయ్యాడు. సో అందుకని చెప్పేసి నేను రాను, వద్దు, ఈ కేక్ బాగాలేదు అని చెప్పేసి వాడైతే రానని చెప్పేసి ఇంకా అలా అని ఏడుస్తూనే ఉంటే ప్రసాద్ ఏమో రిక్వెస్ట్ చేశాడు. నేనైతే కట్ చేసే ప్రసాద్ అంటే లేదు అని చెప్పి వాడిని రిక్వెస్ట్ చేస్తే మొత్తానికైతే వచ్చాడు. వచ్చినాకైతే ఇట్లా ఇద్దరు కూడా వాళ్ళ డాడీస్ కిసెస్ పెట్టేసి నిశ్చయ చాలా సాడ్గా ఉన్నాడు. చిన్న కేక్ చేసావు నువ్వు అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతుండే. సో ఇంక నిదర్శ అయితే కనుక వాడి కేక్ కావాలి, అది చిన్నదైతే ఏంటి పెద్దదైతే ఏంటి మనకని చెప్పేసి వీడైతే ఓకే అనుకుని కేక్ అయితే కట్ చేస్తారు. ఇక్కడ ఫ్రీజ్ లో పెట్టాగా. కట్ చేయండి ప్రసాద్. సో మీకు వినిపించింది కదా, నిశ్చయ్ సాడ్ తో పాటు యాంగ్రీనెస్ కూడా వచ్చేసింది నా మీద. కేక్ తినండి. ఇట్స్ ఓకే కేక్ అమ్మా, కేక్ తినండి. What is this, Nidash? కేకేనా అది? What is this, Nidash? ఇట్స్ ఓకే. నేను నిశ్చయ్ కూడా చెప్పలేదు ఇది ప్రాంక్ కేక్ అని చెప్పేసి. అట్లా జస్ట్ క్రీమ్ అప్లై చేశాను కేక్ టిన్ కానీ, చెప్తే ఎక్కడ లీక్ అయిపోద్దో అని చెప్పేసి చెప్పలేదు. సో వీడైతే ఇప్పుడు రియలైజ్ అయ్యి ఓకే అని చెప్పేసి మమ్మీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని అడుగుతున్నాడు. నిజం కేక్ తీసుకురా ఇప్పుడు, వెళ్ళి ఫ్రిడ్జ్ లో నుంచి.
దిస్ ఈజ్ ఇది బర్త్డే కేక్ నేను ఇంట్లో చేసిందండి. ఎలా ఉంది కేక్? ఎలా ఉంది? గుడ్. నిచ్చి జాయిన్ అవ్వాలి నువ్వు కూడా. సింపుల్ గా అయితే వెనిలా కేక్ అయితే నేను చేసేసాను. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు డియర్ ప్రసాద్. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే డాడీ. నేను పెడతాను. పెట్టు డాడీకి. Thank you all. Thank you for the wishes and the celebrations. యాక్చువల్లీ నేను ఇక్కడ గిఫ్ట్ ఇవ్వడం మర్చిపోయాను ప్రసాద్కి. నిశ్చయ్ అయితే నాకు రిమైండ్ చేశాడు. సో నిదర్శ అయితే అయిపోయింది కదా ఇంక కేక్ తిందాం అన్న వేలో అయితే కేక్ వైపే చూస్తున్నాడు వాడు, ఎప్పుడు కేక్ తినాలి అని. డాడీ ఓపెన్ చేద్దాం మన ఇద్దరు అని అంటున్నాడు, విన్నారా? సో వాడు ఎప్పుడెప్పుడు ఆ గిఫ్ట్ ఓపెన్ చేసేయాలి, లోపల ఏముందా అని చూడాలని చెప్పేసి ఫాస్ట్గా వాళ్ళ డాడీకి అయితే హెల్ప్ చేసేస్తున్నాడు. నిశ్చయకి అయితే ఆల్రెడీ గిఫ్ట్ ఐడియా ఉంది, సో అందుకని వాడికి వైట్ ఉన్నాడు. You should, yeah. Thank you, send me that a nice gift. Actually, mommy could. అది కాదనా? ఓకే. Like that. Wow, colorful. ప్రసాద్ అయితే చాలా హ్యాపీ అయ్యాడు గిఫ్ట్ని అయితే చూసి. సో నిదర్శ్ కూడా నిశ్చయ్ కూడా చాలా అయితే హ్యాపీ అయిపోయారు. నీ గిఫ్టా డాడీదా? మరి నువ్వెందుకు ఓపెన్ చేస్తున్నావు? డాడీ కోసం ఓపెన్ చేస్తున్నావా? డాడీకి హెల్ప్ చేస్తున్నావా? వాలెట్ పైన ఉంది. ఓహో ప్రసాద్, ఓ మై గాడ్ సూపర్ ఉంది. కనిపించట్లేదు. దీంట్లో డాడీ డబ్బులు పెట్టుకోవచ్చు కదా, కార్డ్స్ తీస్తాము. ఏమనండి తీలే అనుకుంటా, పర్ఫ్యూమ్ అంతే. ఇది ఏంటిది? అది పర్ఫ్యూమ్. అలెక్సా
చాలా బాగుంది. నువ్వేంట్రా అంత ఎగ్జైట్ అయిపో. ప్యాకింగ్ చాలా బాగుంది. లోపల ఏముంటుంది? స్టిక్కర్ ఉంటుంది అక్కడ. మీ డాడీ కన్నా మీరు ముందు ఎగ్జైట్ అయిపోతున్నారు. నిజం చూడండి, చూపించి. ఏంటిది అసలు? డిఫరెంట్ ఫ్లేవర్స్ నాన్న. స్మెల్ చూడండి. ఐ థింక్ లావెండర్. కదా నువ్వు డార్క్ చూస్తున్నావు. దీంట్లో స్మెల్ నాకు ఇది నచ్చింది. స్మెల్ చాలా బాగుంది. నచ్చింది స్మెల్. థ్యాంక్ యూ. సర్ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏది అది ఎక్స్పెక్ట్ చేయలేదా? ఫ్యామిలీ పిక్. హ్యాపీ బర్త్డే డాడ్. ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ. ఇది ఎక్స్పెక్ట్ చేసావా? ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు. హ్యాపీ బర్త్డే డాడ్. ఓ నేను ఇక్కడ వస్తున్నాయి అనుకునే గ్లాస్ లో లైట్స్. ఇక్కడమ్మా, ఇక్కడ వస్తుంది. ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంకా చూడు, హ్యాపీ బర్త్డే డాడ్. హ్యాపీ బర్త్డే దాదా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ నైస్ సెలబ్రేషన్స్. వెల్కమ్ డాడీ. థ్యాంక్ యూ. ఏం కావాలి నీకు? కేకా? ఓకే ఓకే. సో ఇవి మా సెలబ్రేషన్ ప్రసాద్ బర్త్డేకి. ఎలా అనిపించింది? నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్. You should say bye. Bye. Thank you for watching. Bye bye.